వందనాలండి. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయాన్ని చదువుకుందాము. అటు తరువాత మహా అధికారం గల వేరొక దూత పరలోకమును దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకును ఉనికి పట్టును, అపవిత్రాత్మకును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను. ఏలనగా సమస్తమైన జనములు మహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందరి వర్తకులు దాని సుఖభోగం వలన ధనవంతులైరి. మరియు ఇంకొక స్వరము పరలోకం నుండి ఇలాగ చెప్పక వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగులలో ఏది మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచిరండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయ్యుడి. దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి. అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను. దుఃఖమును చూడనే తన మనస్సులో అనుకుని గనుక అది తన్ను తాను ఎంతగా గొప్ప చేసుకొని సుఖభోగములు అనుభవించెను, అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగచేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగులను, అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయభ్రాంతులై దూరమున నిలవబడి దాని దహన ధూపమును చూచున్నప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకుందరు. భూలోకంలోని వర్తకులను ఆ పట్టణమును ఏడ్చుచు తమ సరుకులను, అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దర్పమానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర, ఇత్తడి, ఇనుప, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యము, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడునూ కొనడు. నీ ప్రాణమునికి ఇష్టమైన ఫలములు నీ విడిచిపోయెను. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖించుదురు. ఆ పట్టణము చేత ధనవంతులని ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలను, ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారుతోను, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరించబడిన మహాపట్టణమా, ఇంత గొప్ప ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనుచు దాని బాధను చూచి ప్రయాక్రాంతులై దూరంగా నిలుచుచుందురు. ప్రతి నావికుడును, ఎక్కడైనా సబరు చేయి ప్రతివాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరంగా నిలిచి దాని దహన ధూపమును చూచి ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందరి అధిక వ్యయము చేత ధనవంతులైన అది ఒక్క గడియలోనే పాడైపోయినని చెప్పుకొనుచు కేకలు వేయుచుండ్రి. పరలోకమా, పరిశుద్ధులరా, అపోస్తలులరా, ప్రవక్తలరా, దాని గురించి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు ఆ పట్టణానికి తీర్పు తీర్చున్నాడు. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి, ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నటికీ కనబడకపోవును. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జనములనియు నీ మంత్రముల చేత మోసపోయారు. కావున వైనికుల యొక్కయో, గాయకుల యొక్కయో, పిల్లని గ్రవి ఊదువారి యొక్కయో, బూరలు ఊదువారి యొక్కయో శబ్దము కేనలు నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన జయశిల్పి ఎవడో నీలో ఎంత మాత్రమే కనబడడు. తిరిగటి ధ్వనికి కేనలు నీలో వినపడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరము నీలో ఇక ఎన్నడూ వినబడవు అని చెప్పాను. మరియు ప్రవక్తల యొక్క, పరిశుద్ధుల యొక్క, భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ